సీఎం గా ఉండి ఏం చేసినారు? జగన్మోహన్ రెడ్డి లిస్ట్ చూడు, ఎన్ని వేల ఇల్లు అభివృద్ధి అయిందో ఈ ప్రభుత్వంలో ఎన్ని వేల ఇల్లు చూడండి లిస్టు. కరోనా నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు సార్? ఉప్పు కప్పు ఏమైనా గమనించినారా? సచ్చినారా బతికినారా? ఏమైనా గమనించినారా? వాళ్ళు ఏమో పార్టీ ఇచ్చినారు, పార్టీ వాళ్ళు పంచుకున్నారు లీడర్స్. ఇన్నిసార్లు 20 సంవత్సరాలుగా గెలిచి నేను సీఎం గా ఏం చేస్తున్నారు? ఇప్పుడు వైఎస్ఆర్ ఇక్కడ జగన్ వచ్చి కుప్పం అని పేరు తీసినారంటే నువ్వెందుకు వచ్చినావు? నువ్వు ఓట్ల కోసమే కదా వచ్చినావు. నువ్వు దేనికి వచ్చినావు? మా ఊరు వరకు నువ్వు ఎందుకు వచ్చినావు? అదే మీ నాన్న చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే మీరు కుప్పం వచ్చినారా? ఓడిపోయిన తర్వాత కదా మా కుప్పం, మా సామగుట్టపల్లి విలేజ్ మీరు వచ్చినారు. ఇప్పుడు మీరు కింద వచ్చినారు. మీరు ఎందుకు వచ్చారు? ఓట్ల కోసమే కదా మీరు వచ్చినారు. అట్టే అందరూ ఓట్ల కోసం ఉండి ఏం చేసినారు? జగన్మోహన్ రెడ్డి లిస్ట్ చూడు, ఎన్ని వేల ఇల్లు అభివృద్ధి అయిందో ఈ ప్రభుత్వంలో ఎన్ని వేల ఇల్లు చూడండి లిస్టు. కరోనా నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు సార్? ఉప్పు కప్పు ఏమైనా గమనించినారా? సచ్చినారా బతికినారా? ఏమైనా గమనించినారా? వాళ్ళు ఏమో పార్టీ ఇచ్చినారు, పార్టీ వాళ్ళు పంచుకున్నారు లీడర్స్. ఇన్నిసార్లు 20 సంవత్సరాలుగా గెలిచి నేను సీఎం గా ఏం చేస్తున్నారు? ఇప్పుడు వైఎస్ఆర్ ఇక్కడ జగన్ వచ్చి కుప్పం అని పేరు తీసినారంటే నువ్వెందుకు వచ్చినావు? నువ్వు ఓట్ల కోసమే కదా వచ్చినావు. నువ్వు దేనికి వచ్చినావు? మా ఊరు వరకు నువ్వు ఎందుకు వచ్చినావు? అదే మీ నాన్న చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే మీరు కుప్పం వచ్చినారా? ఓడిపోయిన తర్వాత కదా మా కుప్పం, మా సామగుట్టపల్లి విలేజ్ మీరు వచ్చినారు. ఇప్పుడు మీరు కింద వచ్చినారు. మీరు ఎందుకు వచ్చారు? ఓట్ల కోసమే కదా మీరు వచ్చినారు. అట్టే అందరూ ఓట్ల కోసం ఉండి ఏం చేసినారు? జగన్మోహన్ రెడ్డి లిస్ట్ చూడు, ఎన్ని వేల ఇల్లు అభివృద్ధి అయిందో ఈ ప్రభుత్వంలో ఎన్ని వేల ఇల్లు చూడండి లిస్టు. కరోనా నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు సార్? ఉప్పు కప్పు ఏమైనా గమనించినారా? సచ్చినారా బతికినారా? ఏమైనా గమనించినారా? వాళ్ళు ఏమో పార్టీ ఇచ్చినారు, పార్టీ వాళ్ళు పంచుకున్నారు లీడర్స్. ఇన్నిసార్లు 20 సంవత్సరాలుగా గెలిచి నేను సీఎం గా ఏం చేస్తున్నారు? తన తల్లి పేరు మీద ఉన్న ఆస్తి, హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో 5 ఎకరాల ఆస్తి, జూబ్లీ హిల్స్లో ఒక ఇల్లు, ఇవన్నీ ఈ పెద్దన్న ఏం చేశాడో తెలుసా? ఈ పెద్దన్న గారు చెల్లెమ్మలకు కానీ తమ్ముళ్ళకు కానీ వీళ్ళెవరికి ఇవ్వాల. ఇంట్లో ఈ పెద్దన్న గారు తన కొడుకు నారా లోకేష్ గారికి ఈ ఆస్తులన్నీ కూడా రాయించి పెట్టాడు ఈ పెద్ద మనిషి, ఈ పెద్దన్న గారు. ఆస్తి దగ్గరకు వచ్చేసరికి పెద్ద కొడుకుగా సొంత ఇంట్లో తమ్ముడికి, సొంత ఇంట్లో అక్క చెల్లెమ్మలకి వాళ్ళకే వెన్నుపోటు పొడిచిన ఈ వ్యక్తి ఈయన రాష్ట్ర ప్రజలకు అన్నగా ఉంటాను,
పెద్ద కొడుకుగా ఉంటాను అని అంటే ఇక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున.